నమస్తే అవినాష్ గారు. నమస్తే. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఈ టారో కార్డ్స్ ద్వారా ఎలా ఉండబోతున్నాయి చూద్దామండి. సెప్టెంబర్ మాస ఫలాలు ఓకే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది. ఈ టారో కార్డ్స్ అనేవి ఎక్కడిదండి, కల్చర్ ఎక్కడిది? టారో కార్డ్స్ అనేది ఇటలీలో మొదలయ్యండి. ఇటలీ వాళ్ళ కల్చర్ ఓకే చాలా అందంగా ఉంటుంది. వీళ్ళ కల్చర్ ఇటలీ వాళ్ళకి ఆ రిజల్ట్ చాలా అందంగా ఉంటాయి, చాలా క్రిస్ప్గా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే ఏ ఇటు అటు వేవ్ లెంత్ డిస్టర్బ్ అవడం కూడా ఉండదు, పర్ఫెక్ట్ పాయింట్ మీద వస్తాయి. కావాలంటే మన చూసే ప్రేక్షకులకి అర్థమవుతుంది వీళ్ళు ఎట్లా మ్యాచ్ అవుతుంది కదా, మాస ఫలాలకు అర్థమవుతూ ఉంటుంది. ఆ మాసం గడిచే కొద్దీ అర్థమవుతుంది వాళ్ళకి ఏంటి అని. చూద్దాం వృషభ రాశి వాళ్ళకి. ఇది ఆల్ ఓవర్, ఇది ఆర్థికంగా, ఇది ఆరోగ్యం. 3 కార్డులు తీసారు. 3 కార్డులు తీసాం. ఓకే, ఫస్ట్ ఆల్ ఓవర్ చూద్దాం. ఓకే, ఆల్ ఓవర్ 5 of swords. So 5 of swords, conflict, competition, winning at all costs. The victory will make your life indeed more difficult as others have lost faith in you. You need to realize that winning is not always important. ఇక్కడ ఏమొచ్చిందంటే డబ్బు కోసం మీరు కొంతమంది మనుషుల్ని దూరం చేసుకుంటారు. సాధారణమే అది మనకు సిచ్యువేషన్. డబ్బు వస్తుంది కానీ మనుషులు దూరం అయిపోతారు. మీకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ డిస్టర్బ్ అవుతుంది. ఎవరు డబ్బు కోసమే దూరం చేసుకోరు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు వాడితో నాకు అవసరం ఉండొచ్చు, వాడు డబ్బు గలడు అయి ఉండొచ్చు, కానీ వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోతే గొడవ అవుతుంది కదా. సో వేవ్ లెంత్ ప్రాబ్లం వస్తుంది, గొడవలు అవుతాయి, మాట పాడదు. ఎస్పెషల్లీ లేడీస్తో ఎక్కువ జరుగుతుంది. ఓకే, శుక్రుడు ఉన్నాడు కాబట్టి లేడీస్కి జరుగుతుంది. జెంట్స్ లేడీస్ ఎక్కువ, ఆపోజిట్ జెండర్స్కి ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ లేడీస్లో జరుగుతుంది. వృషభ రాశిలో ఉన్న లేడీస్తో ప్రాబ్లం వస్తుంది. తో బోత్ వేస్. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే యుద్ధం గెలిచారు అంటే వీళ్ళే గెలవబోతున్నారు ఆ గొడవలో. మీకు నాకు మాట వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ₹1,00,000 కావాలి, మీరు ఇవ్వనన్నారు, గొడవ అయింది. చివరికి ఏమవుతుంది, నాకు ₹1,00,000 ఇచ్చేస్తారు, మనం దూరం అయిపోతాం. గెలిచింది ఎవరు? నేనే కదా. కానీ మనిషి పోగొట్టుకున్నా, దూరం అయిపోయి వెళ్ళిపోలా, మొత్తానికి వదిలేసి జస్ట్ డిస్టర్బెన్స్ వచ్చింది, ఒక స్ప్లిట్. నెక్స్ట్ ఆర్థికంగా ద హ్యాంగ్డ్ మ్యాన్ అంటే డిలేస్, రెసిస్టెన్స్, ఇండిసిషన్. అంటే ఏం జరుగుతుందంటే మీకు వచ్చే డబ్బు కొంచెం డిలే అవుతుంది. మీరు ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకో సిచ్యువేషన్కి వెళ్తూ ఉంటారు. నాకు ఫోకస్ మొత్తం డబ్బు మీద ఉంటుంది. ఇక్కడ ఇంత, ఆ సెక్టర్లో ఇంత, ఇక్కడ ఇంత అని తీసుకుంటారు, కానీ డిలే అవుతూ ఉంటుంది. ప్రతిచోట అంత ఈజీగా రాదు. ఇంకోటి, ఈ బిహేవియర్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? వృషభ రాశి వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఈ బిహేవియర్ ఏదైతే ఉందో, కాన్ఫ్లిక్ట్ పెట్టుకోవడం, డబ్బు కోసం ఒక మాట అనడం, ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అని హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ వేసి అడుగుతుంది. వేర్ దిస్ బిహేవియర్ ఇస్ టేకింగ్ యూ, ఎక్కడికి తీసుకెళ్తుంది మిమ్మల్ని, మీరే ఆలోచించండి. కాబట్టి మాట్లాడేది కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సరే, గొడవ అనేది జరిగింది, దాన్ని సైలెంట్ కూడా మనం క్లోజ్ చేయొచ్చు. ఒక మాట అనేసి నువ్వెంత అని చెప్పేసి చెయ్యేసుకొని అంతవరకు వెళ్ళొద్దు. దయచేసి సైలెంట్ క్లోజ్ చేసేయండి, మీ డబ్బు మీకు వస్తుంది, కొంచెం డిలే అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ వృషభ రాశి. ఆర్థికంగా ఎలా ఉంటుంది. తర్వాత ఆరోగ్యం వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చూద్దాం. మనం కార్డ్ చూపిద్దాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది, మీ విజన్ నిజమవుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో, ఎవరైతే స్టార్ట్ చేశారో, ఎస్పెషల్లీ ఈ మధ్య కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి చోట కొత్త డైట్ స్టార్ట్ చేయడం, లావున్న వాళ్ళు సన్నగా అవ్వడం, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు డైట్ మార్చడం, కొందరు జిమ్కి వెళ్ళడం, ఈ డైట్ మీద ప్లస్ మెడికేషన్ స్టార్ట్ చేయడం. ఆ మెడికేషన్ అనేది సక్సెస్ అయ్యి ముందుకెళ్తారు మీరు. సో ఏదైతే మెడికేషన్ వాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ ఇక్కడేదో
మనం లిపిడ్ బాల్ వచ్చింది అనుకుందాం, కొవ్వు గడ్డ ఏదో అంటారు కదా, దానికి మందు వాడుతున్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అది తగ్గడం. ఓహో. డాక్టర్ చెప్పుంటారు ఒక 2-3 నెలల్లో సర్దుకుంటుందమ్మా, తగ్గుతుందా. మీరు వెయిట్ చేస్తున్నారా, రే 1 month అయిపోయింది ఇంకా తగ్గట్లేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే. లోపల ఫైటింగ్ అంతా జరిగి ఇప్పుడు అది తగ్గడం, హీల్ అవ్వడం. సో మందులన్నీ పనిచేయబోతున్నాయి, డైట్లు అన్ని పనిచేయబోతున్నాయి. రిజల్ట్స్ ఆరోగ్యంగా మీరు తీసుకున్న మందులు, న్యూట్రిషన్, మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇవన్నీ బేసిక్గా పనిచేసి వర్క్ అవబోతున్నాయి. కరెక్ట్, వర్క్ అవబోతున్నాయి. ఓకే. సో ఇది వృషభ రాశిది. ఓకే. పూర్తిగా చూసుకుంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఆర్థికపరమైన సత్సంబంధాల వల్ల ప్లస్ మీ డైట్ కానీ మందులు కానీ ఫాలో అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మీకే ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఒక ప్రాబ్లం ఉంది, ఆర్థికంగా మీరు డీల్ చేస్తున్నారు, ఇంకో పక్క మీ ఆరోగ్యం సెట్ అవుతుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించండి. పని చేసేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటుంది, సక్సెస్ వచ్చేటప్పుడు మనిషి ఎంత జాగ్రత్తగా ఉంటాడు. కష్టపడేటప్పుడు ఏమో కానీ సక్సెస్ వచ్చేటప్పుడు, డబ్బులు వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు మనిషి. సో ఆరోగ్యం అనేది సెట్ అవుతుంది, అదే పక్కన డబ్బులు అడ్జస్ట్ అవుతున్నాయి. సో విపరీతమైన మనిషితో కొంచెం 1 hand distance అంటారు కదా, కొంచెం దూరం అవుతాడు మనుషులతో ఈ నెల. ఎందుకంటే వీడికి అన్ని గోల్స్ అచీవ్ అవుతున్నాయి కదా. ఒకసారి మీరు సర్దుకుపోయాడంటే మళ్ళీ సెప్టెంబర్ తర్వాత మాసం అక్టోబర్ ఆటోమేటిక్ హీల్ అవుతుంది అది. సో ఈ సెప్టెంబర్ కొంచెం వీడు దేర్ ఇస్ ఎ చేంజ్ హ్యాపెనింగ్, చేంజ్ అనేది కనిపిస్తుంది. అయితే వీరికి మరి రెమెడీ ఏంటండి వృషభ రాశికి? ఎప్పుడైనా ఓకే విష్ణు లక్ష్మి పూజ చేసుకోవాలి. శుక్ర రాశి కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మెయిన్ గా అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళండి. మన హైదరాబాద్ లో మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళండి, ఎక్కడైనా ఏ ఊర్లో అయినా అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళండి, అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడైనా. రైట్, థ్యాంక్ యూ అండి.